వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. భారతదేశంలో హిందువులు తమ మత విశ్వాసాలను ఆచరించేందుకు న్యాయ పోరాటాలు చేయాల్సి రావడం విచారకరమని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తమిళనాడులోని తిరుపరంకున్రం కొండపై కార్తీక దీపం వెలిగించే విషయంలో కోర్టు అనుమతి ఉన్నప్పటికీ అధికారులు అడ్డుకోవడంపై ఆయన స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆలయాల వ్యవహారాలను భక్తులే పర్యవేక్షించేలా సనాతన ధర్మ రక్ష బోర్డును ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ట్వీట్ చేశారు. తిరుపరన్కుండ్రం 6 సుబ్రహ్మణ్య క్షేత్రాల్లో మొదటిది. అక్కడ కార్తీక మాసంలో కొండపై దీపాలు వెలిగించడం హిందువుల ప్రాచీన సాంప్రదాయం. ఈ రోజు భారతదేశంలో హిందువులు తమ విశ్వాసాలను ఆచరించడానికి, సాంప్రదాయాలను పాటించడానికి న్యాయస్థానాలను ఆశ్రయించాల్సి రావడం బాధాకరం, విచారకరం. ఒక నిర్ణయాత్మకమైన న్యాయ పోరాటంలో గెలిచిన తర్వాత కూడా భక్తులు తమ సొంత ఆస్తిపై ఒక చిన్న శాంతియుతమైన ఆచారాన్ని కూడా పాటించలేకపోతే ఇక ఈ దేశంలో వారికి రాజ్యాంగబద్ధమైన న్యాయం ఎక్కడ లభిస్తుంది? భారతదేశంలోని హిందువులందరూ ఒక కఠోర నిజాన్ని అర్థం చేసుకోవాలి. దీపం వెలిగించే హక్కు మనకే ఉందని చెన్నై హైకోర్టు మొదట సింగిల్ జడ్జి ద్వారా, ఆ తర్వాత ఉన్నత ధర్మాసనం ద్వారా ధృవీకరించింది. చట్టపరంగా మనం గెలిచాం, కానీ ఆచరణలో మాత్రం సర్దుకుపోవాల్సి వస్తుంది. మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. ఏ మతపరమైన పండుగనైనా ఒక వారం ఆలస్యంగా జరుపుకోగలరా? ఒక పవిత్రమైన రోజు వేడుకను వేరే సమయానికి మార్చగలరా? లేదు. ఎందుకంటే మతపరమైన నమ్మకం, క్యాలెండర్ల పవిత్రత చర్చించలేనివి. అయినా సనాతన ధర్మానికి సంబంధించిన ఆ పవిత్రమైన కార్తీక దీపపు క్షణం దొంగిలించబడింది. అది శాశ్వతంగా మాయమైపోయింది. ఎందుకంటే హిందువులను చులకనగా తీసుకుంటున్నారు. ప్రభుత్వాలు, అధికారులు, ఎన్జీఓలు, మేధావులమని చెప్పుకునే బృందాలు ఇలా ఎవరైనా సరే నష్టాన్ని అంగీకరించి సర్దుకుపోయేది మాత్రం ప్రతిసారి హిందువులే. మనం హక్కును సాధించుకున్నాం, కానీ ఆచరణని కోల్పోయాం. ఈ పునరావృత వ్యవస్థాగత తిరస్కరణ కారణంగా కేవలం కోర్టు విజయాలు మాత్రమే కాకుండా అంతకు మించి డిమాండ్ చేయాల్సిన సమయం వచ్చింది. భక్తులే తమ దేవాలయాలు, మతపరమైన వ్యవహారాలను చురుకుగా నిర్వహించే సనాతన ధర్మ రక్షా బోర్డు మనకు అవసరం. హిందూ సాంప్రదాయాలను, ఆచారాలను అపహాస్యం చేయడం కొన్ని సమూహాలకు పరిపాటిగా మారింది. ఇతర మతాల కార్యక్రమాల విషయంలో వారు అదే ధైర్యం చేయగలరా? హిందువులకు ఆర్టికల్ 25 ప్రాథమిక హక్కు కాకుండా ఐచ్ఛిక హక్కుగా మారిందా? ఒక పోలీస్ కమిషనర్ లేదా జిల్లా మెజిస్ట్రేట్ నిర్దిష్ట హైకోర్టు ఆదేశాలను ఏకపక్షంగా రద్దు చేయగలరా? చట్టబద్ధమైన భూమిలో దీపం వెలిగించడం హాని చేయని మతపరమైన చర్య అని హైకోర్టు నిర్ధారించినప్పుడు ఆ ఆచారం మత సామరస్యానికి ముప్పు అని ఎవరు, ఏ చట్టపరమైన యంత్రాంగం ద్వారా నిర్ణయిస్తారో? హిందూ మత సంస్థల శాఖ అధికారులు నిలకడగా హిందూ భక్తుల ప్రయోజనాలకు, ఆలయ సాంప్రదాయాలకు వ్యతిరేకంగా ఎందుకు వ్యవహరిస్తున్నారో? వారెలా జవాబుదారీతనం నుంచి తప్పించుకుంటున్నారో? మతపరమైన సమస్యలు తలెత్తినప్పుడు అబ్రహామిక్ మతాలకు అనుసరించే వారిలో ఉన్న ఐక్యత, స్ఫూర్తిని, సంఘీభావాన్ని హిందువులు గమనించాలి. వారు తమ విశ్వాసం కోసం జాతి, ప్రాంతీయ, భాషా భేదాలను అధిగమిస్తారు. హిందువులు కులం, ప్రాంతం, భాష అడ్డంకులతో విడిపోయి ఉన్నంతకాలం హిందూ మతం, దాని ఆచరణలపై అపహాస్యాలు, అవమానాలు కొనసాగుతూనే ఉంటాయి. మన దేశంలోని హిందువులు హిందూ ధర్మం స్ఫూర్తితో ఒక ఉమ్మడి కనీస కార్యక్రమం కింద ఏకం కాకపోతే ఈ స్ఫూర్తి నశించిపోతుంది. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, కామాఖ్య నుంచి ద్వారకా వరకు ఉన్న ప్రతి హిందువు తమ సొంత గడ్డపై హిందువులు ఎదుర్కొంటున్న అవమానాలపై మేల్కొనే రోజు వస్తుంది అని ఆశిస్తున్నాను అంటూ పవన్ కళ్యాణ్ తన ట్వీట్లో పేర్కొన్నారు.